నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. కంటి సమస్యలు, కళ్ళజోడు నుండి శాశ్వత విముక్తి మరియు మీ సమస్యలు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ లెసిక్ కార్నియల్ రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ నితేష్ నారాయణ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. సార్, డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు 1996 లో ఇండియాలో ఫస్ట్ టైం ఈ లేసిక్ లేజర్ ట్రీట్మెంట్ ను మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్లో ప్రారంభించారని తెలిసింది. మరి అసలు లేసిక్ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి, దాని గురించి ఒకసారి చెప్పండి. లేసిక్ అంటే బేసికలీ ఇట్స్ లేజర్ సర్జరీ. సో లేసిక్ ద్వారా శాశ్వతంగా జీవితాంతం అద్దాలు ఇంకా కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఉండొచ్చు. సో బేసికలీ ఆఫ్టర్ లేసిక్ ట్రీట్మెంట్ ఫర్ ఎవర్ you'll be having freedom from glasses and contact lenses. ఓకే, మరి ఇందులో ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి? సో బేసికలీ ద లేసిక్ సర్జరీ సెల్ఫ్ ఇన్వాల్వ్స్ 2 steps. అంటే 2 steps ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టెప్లో మనం ఒక ఫ్లాప్ కట్ చేస్తాం. ఫ్లాప్ కట్ చేయడానికి 2 రకాలు ఉన్నాయి. సో విత్ బ్లేడ్, వితౌట్ బ్లేడ్. సో బేసికలీ విత్ ఫర్ లేసిక్ 2 రకాలు ఉన్నాయి. విత్ బ్లేడ్ లేసిక్, వితౌట్ బ్లేడ్లెస్ లేసిక్. అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ లేజర్ ట్రీట్మెంట్ టు కరెక్ట్ యువర్ పవర్. సో బేసికలీ 2 రకాలు ఉన్నాయి, femtosecond లేజర్ లేసిక్ ఆర్ బ్లేడ్ లేసిక్. ఓకే, మరి ఈ లేసిక్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఏ వయసు వరకు ఉపయోగపడుతుంది? అది చాలా ముఖ్యమైన క్వశ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ తర్వాతనే మనం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. 18 ఇయర్స్ ఎందుకంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 ద పవర్ కీప్స్ ఇంక్రీజింగ్. సో చిన్నప్పటి నుంచి 3-4 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ వరకు పవర్ పెరుగుతూ ఉంటుంది. సో 18 ఇయర్స్ తర్వాత పవర్ స్టేబుల్ అయిపోతుంది. సో ఆ స్టేబుల్ అయిన తర్వాత సూటబిలిటీ టెస్ట్ చేయించుకొని మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, లేసిక్ ట్రీట్మెంట్. ఓకే అండి, ఫస్ట్ కాల్ మీతో మాట్లాడడానికి వరంగల్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. బాలరాజ్ గారు నమస్తే అండి. బాలరాజ్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మాట్లాడదండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. నమస్కారం బాలరాజ్ గారు. సార్ నేను పేపర్ మంచిగా చదువుతాను సార్, పేపర్ నడుతా కానీ అక్షరాలు వస్తున్నాయి. పేపర్ చదువుతుంది సార్. స్పెక్స్ పెట్టుకుని మీకు పేపర్స్ అవుతున్నారు మీరు. పేపర్ చదివేటప్పుడు తన కళ్ళు కనిపించడం లేదంట. మీ వయసు ఎంత అండి? 61 సార్. 51. సో బేసికలీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 అండి మనకి చత్వారం అని వస్తుంది. సో చత్వారం వచ్చిన వాళ్ళకి అందరికీ అద్దాలు, దగ్గర చూపు కోసం అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 అందరూ అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అద్దాలు లేకున్నా ఆపరేషన్ చేయించుకోవాలంటే దాని కూడా ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. మా దగ్గర లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దగ్గర చూపు కోసం అద్దాలు పెట్టుకోవడం అవసరం ఉండకపోవచ్చు, కొత్త లేజర్ ట్రీట్మెంట్. రైట్ సార్, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు శంకర్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, మాట్లాడండి. నమస్కారం శంకర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నాది ఏజ్ వచ్చి 35 అండి. ఓకే సార్, నాకు చిన్న అక్షరాలు కనబడాయండి, కొంచెం స్పీడ్ గా చదవలేకపోతున్నాయి. ఓకే, హలో, మీ వయసు ఎంత చెప్పారు? నాది 35 సార్. 35. అవును సార్. సో బేసికలీ మీకు హైపరోపియా ఉండొచ్చండి. మీకు బేసికలీ టెస్ట్ చేసి ప్లస్ పవర్ గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది మీకు. ఎందుకంటే ఏజ్ 35 వయసులో చత్వారం అని రాదండి. సో బేసికలీ మీరు ప్లస్ పవర్ టెస్ట్ చేయించుకొని ప్లస్ పవర్ గ్లాసెస్ వాడితే మీకు సెట్ అయిపోతుంది. అలాగే మీరు చెప్పినట్టుగా ఈ ఆపరేషన్ ద్వారా కళ్ళజోడు నుంచి విముక్తి కలిగే అవకాశం ఉందా? అంటే చాలా మంది కాంటాక్ట్ లెన్సెస్ కూడా పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 పవర్ రేంజింగ్ ఫ్రమ్ -1 to -14 వరకు, ఇంకా ప్లస్ పవర్ కూడా +1 to +7 వరకు ఫ్రీడమ్ చేయొచ్చు మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా. ఓకే, ఈ ట్రీట్మెంట్ సరిపడిన వారికి అంటే పడకపోయిన వాళ్ళకి మిగతా ఇంకేమైనా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి దోస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ లేసిక్ మన కొత్త ట్రీట్మెంట్ ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ అని చేస్తున్నాం. సో బేసికలీ కాంటాక్ట్ లెన్స్ ఏంటంటే పొద్దున పెట్టుకుంటాం, సాయంత్రం తీసేస్తాం. సో చాలా మందికి దాని వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అని ఒక కొలామర్ లెన్స్ వచ్చింది. సో ఆ లెన్స్ మనం సర్జరీ వల్ల పర్మనెంట్ గా లోపల పెట్టేస్తే సో జీవితాంతం గ్లాసెస్ లేకుండా ఉండొచ్చు. రైట్ సార్, బేగంపేట నుంచి కాళ్ళతో మాట్లాడదాం. మహేందర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ నితేష్ నారాయణ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు మహేందర్. చెప్పండి మహేందర్. సార్, నాకు ఇది
నేను కంటిలో శుక్లం వచ్చిందని చెప్పారు సార్ నాకు. ఓకే. శుక్లం వచ్చిందని చెప్పేసి నేను ఆపరేషన్ చేయించుకున్నాను ఎల్వి ప్రసాద్ లో సార్. ఓకే. ఎల్వి ప్రసాద్ లో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాకు 1 month దాకా బాగానే కనిపించింది. ఇప్పుడు 1 month కూడా కాలేదు, ఇంకా 3 days తక్కువ ఉన్నది సార్. ఓకే. అయితే రాను జర చూపు తగ్గినట్టు అనిపిస్తున్నది సార్ నాకు. బేసికలీ మీరు అద్దాలు చెకప్ చేయించుకోవాలి. ఒకటి వన్ రీజన్ అద్దాలు చెకప్ చేయించుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కొంచెం రియాక్షన్ కూడా ఉండొచ్చు. సో మీ డాక్టర్ దగ్గర వెళ్ళి మళ్ళీ ఒకసారి చెకప్ చేసి డ్రాప్స్ వాడితే, ఆ రియాక్షన్ కోసం డ్రాప్స్ వాడితే మీకు రియాక్షన్ తక్కువైపోతుందండి. శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు సార్, ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. సార్ మేము ఈ మధ్యన వాసన కేసు చూపించుకున్నాం. ఓకే. ఓకే. అయితే అంటే దూరం చూపు దగ్గర చూపు డిస్టెన్స్ ఉంది, గ్లాస్ పెట్టుకోవాలని చెప్పారండి. మీ వయసు ఎంత అండి? 45 సంవత్సరాలండి. ఓకే. అయితే ఇప్పుడు ఆ కళ్ళజోడు లేకుండా ట్రీట్మెంట్ ఉంటదండి? అవును, ఇప్పుడు మా దగ్గర ఏషియాలో ఫస్ట్ టైం దగ్గర చూపు కోసం కూడా లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఫ్రమ్ ద పాస్ట్ 2 years మేము ఆ లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో దగ్గర చూపు దూరం చూపు రెండు ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు ఆ కొత్త లేజర్ టెక్నిక్ ద్వారా. ఇంట్రాకోర్ సూప్రాకోర్ అని ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది మా దగ్గర ఇప్పుడు. రైట్ సార్. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం దీనిలో ఉన్నాయి డీప్ యాక్టింగ్ బాదాం మిల్క్ మరియు చందనం. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, ఇంకా కోమలంగాను మృదువుగాను చేస్తాయి. ఇందువల్ల మీరు కనిపిస్తారు ఏళ్ల తరబడి యవ్వనంగా. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం మీ సంతూర్ 2 వినూత్నమైన రూపాల్లో. నలుగురు వాళ్ళలో ఒకడు. కొత్త హీరోయిన్? హీరోయిన్ కదండి, యువర్ ట్రైనర్. సో యంగ్, బ్యూటిఫుల్. Look here, Mahesh. మమ్మీ బంగారపు సంతూర్. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్. చర్మం ఎంతో నిగారింపుతో. నిజమైన స్టార్ ఎవరు మరి? నా మమ్మీ సూపర్ స్టార్. దీర్ఘకాలిక మీ అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరకలేదా? 35 సంవత్సరాల అనుభవం, పరిశోధన, నిపుణత కలిగిన డాక్టర్లచే చికిత్స. స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. నేను నమ్మాను, మీరు నమ్మండి. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం దీనిలో ఉన్నాయి డీప్ యాక్టింగ్ బాదాం మిల్క్ మరియు చందనం. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, ఇంకా కోమలంగాను మృదువుగాను చేస్తాయి. ఇందువల్ల మీరు కనిపిస్తారు ఏళ్ల తరబడి యవ్వనంగా. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం మీ సంతూర్ 2 వినూత్నమైన రూపాల్లో. లాన్సర్ షూస్. దీని ప్రత్యేకమైన డిజైన్, నాణ్యత, సౌకర్యం, మన్నికతో పాటు పట్టు జారకుండా చేస్తాయి. ఎదిగే పాదాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. స్కూల్ పిల్లల కోసం లాన్సర్ ఫుట్వేర్. కొత్త హీరోయిన్ కదండి, యువర్ ట్రైనర్. సో యంగ్, బ్యూటిఫుల్. Look here, Mahesh. మమ్మీ బంగారపు సంతూర్. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్. చర్మం ఎంతో నిగారింపుతో. నిజమైన స్టార్ ఎవరు మరి? నా మమ్మీ సూపర్ స్టార్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. షాదాగర్ నుంచి కనకయ్య గారు లైన్ లో ఉన్నారు సార్, మాట్లాడదాం. కనకయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ నితీష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్. మాట్లాడండి కనకయ్య గారు. హలో, నమస్కారం సార్. డాక్టర్ నమస్కారం సార్. సార్, నేను షాద్నా నుండి మాట్లాడుతున్నా. చెప్పండి సార్, నేను ఐ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకున్నాను. ఓకే. 0.50 చెప్పినారు. ఆ గ్లాస్ పెట్టుకొని పేపర్ చూస్తే చక్కెర వచ్చింది సార్. మీకు ఆ అద్దాలు పెట్టుకుంటే చక్కెర వచ్చింది? అద్దాలు పెట్టుకుంటే చక్కెర వస్తుంది. 0.5 అంత పెద్ద పవర్ కాకపోవచ్చు అండి, మీ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే 0.4 చాలా తక్కువ పవర్.
సో 0.5కి మీకు అద్దాలు అవసరం ఉండకపోవచ్చు. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. శంకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం శంకర్ గారు, మాట్లాడండి. చెప్పండి. శంకర్ గారు చెప్పండి. నేను ఎల్వి ప్రసాద్ లో రైట్ ఐ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. ఓకే. హలో, చెప్పండి, వింటున్నాను సార్. 4 years. ఓకే. మరలా దాని మీద జస్ట్ మసక లెక్క అనిపిస్తుంది. ఓకే. అంటే నాకు బీపీ షుగర్ ఉంది. ఓకే. సో మీకు షుగర్ ఉందంటే మీకు ఒక రెటినా చెకప్ కూడా చేయించుకోవాలి సార్. రెటినా ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకా సెకండ్ అంటే ఇప్పుడు లెన్స్ వెనుక ఒక చిన్న లేయర్ కూడా ఫామ్ కావచ్చు. ఇప్పుడు కొత్త టెక్నిక్తో చేస్తున్నాం మనం. సో పాతకాలం లాగా మొత్తం లెన్స్ తీయట్లేం మనం. ఒక లేయర్ తీసేసి ఆ లేయర్ పైన ఆర్టిఫిషియల్ లెన్స్ పెడుతున్నాం. సో అప్పుడప్పుడు ఆ లేయర్ కొంచెం తెల్లగా అయిపోతుంది. చిన్న లేజర్ చేస్తే మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది చూపు. ఓకే అండి. వేములవాడ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. ఉమేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. డాక్టర్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఏం మాకు ఇది షుగర్ ఒకటి ఉండే, దాదాపు షుగర్ అంటేను 150 ఉంటుంది. 120 అంటారు నార్మల్ గా, 90 తినక ముందు, తిన్నాక 150 ఎట్లా ఉంటుంది మినిమమే. ఓకే. బట్ ఏంటంటే కంటి దృష్టి ఏంటంటే మాకు మరి ఆపరేషన్ లేకుండా, అంటే ఇప్పుడు లేజర్ ఆపరేషన్ ఉన్నారు కదా, ఓకే, దాంతో మాకు సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? మేము రావాలని అనుకుంటున్నాం. అవును సార్, బేసికలీ మీకు సూటబిలిటీ టెస్ట్ చేయాలి సార్. మీరు సూటబిలిటీ టెస్ట్ ఉంటే ఇంకా మీ షుగర్ కంట్రోల్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకోవచ్చు మీరు. అంటే డాక్టర్, ఈ లేసిక్ లేజర్ ట్రీట్మెంట్ కి అంటే వయసు పరిమితి అనేది ఉంటుంది, అంటే ఏజ్ వల్లే చేయించుకోవాలనేది ఏమైనా ఉంటుందా? ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 18 పవర్ స్టేబుల్ అయిన తర్వాత మీరు చేయించుకోవచ్చు ఆపరేషన్. కానీ ఏంటంటే ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 మళ్ళీ చెత్తవారం వస్తుంది. సో ఎంత తొందరగా చేయించుకుంటే అంతసేపు మీరు ఫ్రీడమ్ ఫ్రమ్ క్లాసెస్ ఉండొచ్చు మీరు. ఓకే. అంటే ఈ ఆపరేషన్ చేయించుకునే ముందు ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా పేషెంట్? అదే నేను మాటలో చెప్తున్నాను, సూటబిలిటీ టెస్ట్ చేయాలి మనం. సో బేసికలీ 2 types ఆఫ్ సూటబిలిటీ టెస్ట్ ఉంటాయి. వన్ ఈజ్ కార్నియల్ థిక్నెస్ ఆర్ కార్నియల్ మందం అంటాం దాన్ని. సో వాట్ ఎవర్ పవర్ యూ హ్యావ్ అది మనం కార్నియా మీద షేవ్ చేసేస్తాం. సో కార్నియల్ థిక్నెస్ మినిమం 500 మైక్రాన్స్ ఉంటేనే మనం లేజర్ ఆపరేషన్ చేయొచ్చు. సో 500 మైక్రాన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ లేసిక్ చేయించుకోవాలంటే 500 మైక్రాన్స్ పైన ఉండాలి కార్నియల్ థిక్నెస్. ఇంకా సెకండ్ టెస్ట్ ఏంటంటే కార్నియల్ కర్వేచర్ టెస్ట్ చేస్తాం. కర్వేచర్ కూడా ఒక రేంజ్ ఉంటుంది, నార్మల్ రేంజ్ ఉంటేనే మనం లేసిక్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఓకే. సో అలాంటి టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ టెస్ట్ చేసిన తర్వాతనే. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. కరీంనగర్ నుంచి ఉన్నారు. కనకయ్య గారు నమస్తే అండి. నమస్కారం మేడం. మ్యాక్స్ విజన్ హాస్పిటల్ డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం సార్. సార్ వచ్చేసి మా పాప వయసు సార్ 14 సంవత్సరాలు సార్. ఓకే. అయితే సార్ మా పాపను సార్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఎవ్రీ 3 months 6 months కల్లా చూపిస్తున్నాం సార్. ఓకే. అయితే సార్ పాప వచ్చేసి 0.2 పవర్ 10 అనుకుంటా సార్. ఓకే, -10 సార్. అది భవిష్యత్తులో 6.2 ఏమన్నా మాకు ప్రాబ్లం భయం అవుతుంది సార్. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ 18 years ఆఫ్టర్ చేస్తామంటారు. అవును, కరెక్ట్. చివరి పాయింట్లు ఎట్లా ఉంటాయి సార్? ఏమన్నా ఇంకా పాయింట్ పవర్ పెరగకుండా ఇంకా దానికి ఏమన్నా మార్గాలు సూచనలు ఏమైనా ఉంటాయా సార్? ఫోన్ చేయడం జరిగింది సార్. మన పవర్ పెరగకుండానే చేయలేం సార్, కానీ మీరు ఎవ్రీ 6 months చెకప్ చేయించుకుంటున్నారు కదా, అది చాలా బాగా చేయించుకుంటున్నారు. సో ఎవ్రీ 6 months చెకప్ చేయిస్తూ ఉండండి. సో పవర్ స్టేబుల్ అయిన తర్వాత మనం లేజర్ ఆపరేషన్ కి ప్లాన్ చేయించుకోవచ్చు. ఓకే అండి. హుజూర్ నగర్ నుంచి కాలర్తో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్ నా పేరు రామకృష్ణ, హుజూర్ నగర్ నుంచి సార్. ఓకే సార్ మా ఫాదర్ కి 60 years ఏజ్ ఉంటుంది సార్. అయితే మా ఫాదర్ కి 40 years నుంచి రేచికట్ ఉంది. ఓకే. అయితే ఆ రేచికట్ వల్ల ఏమైతుందంటే సార్, అది ఇంతకుముందు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చూపించినా, ఎక్కడ చూపించినా దానికి ట్రీట్మెంట్ లేదనేసి చెప్పినారు. ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం అట్లే ఉంది సార్. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా సార్? సార్ ప్రస్తుతం ఇంకా రీసెర్చ్ నడుస్తుంది సార్. యానిమల్ స్టడీస్ స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. హోప్ఫుల్లీ 10 years లో మనకి ఆప్షన్ వచ్చేస్తుంది రేచికట్కి ట్రీట్మెంట్కి. ఓకే అండి. వసంత గారితో మాట్లాడదాం, లైన్ లో ఉన్నారు. వసంత గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ నితేష్ నారాయణ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. మా మమ్మీకి అండి 35 above ఉంటారు. ఓకే సార్ మా మమ్మీకి ఎల్వి ప్రసాద్ లో చూపించాము. హలో, చెప్పండి, వింటున్నానండి.
అయితే నరాలు దెబ్బతిన్నాయన్నారు. ఒక కన్ను పోయింది మొత్తం అన్నారు. ఓకే కనిపించట్లేదండి మొత్తము. ఒక కన్ను ఏమో 30% ఉంది అన్నారు. ఓకే. దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందేమో అని సార్. కానీ కారణంగా విజన్ పోయిందని చెప్తున్నారు మీరు? నరాలు అన్ని పోయాండి. అసలు బ్లడ్ సర్క్యులేషన్ లేదంట కంటికి. చూపు అసలు లేదండి. షుగర్ ఉందా అమ్మకి? షుగర్ ఉందా? లేదండి. షుగర్ లేదు. షుగర్ లేదు, ఏమీ లేదు. ఒకసారి చూడాలండి, ఎందుకు అంటే చూపు ఎందుకు తక్కువైందని ఒక టెస్ట్ చేసిన తర్వాతనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కారణం వల్ల మీ చూపు తక్కువైంది ఆ టెస్ట్ చేసి చెప్పొచ్చు. ఓకే అండి, వనపర్తి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే సార్. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య అంటే చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్ నా వయసు 35 సంవత్సరాలు. ఓకే. రాజు గారు టీవీ చూడకుండా మాట్లాడండి. సరే సరే చెప్తున్నానమ్మా. నా వయసు 35 సంవత్సరాలు. అయితే -5 కంటి టీవీ చూడకుండా మాట్లాడుతున్నాను. ఓకే. బంద్ చేసాను. సౌండ్ బంద్. 5 మాకు కంటి చూపు ఉందండి. అది ఉంది, -5 ఉంది. అయితే ఈ మధ్యనే నాకు నియర్ డిస్టెన్స్ కూడా కనిపించట్లేదు. డాక్టర్ కలిసినప్పుడు ఏమంటారంటే ఇచ్చారు, అద్దాలు ఇచ్చారు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెనిఫిట్ గా ఉంటుంది అని అన్నారు. హైదరాబాద్ లో మీ దగ్గర ఉందని తెలిసింది. దానికి సరైన మార్గాలు చెప్పగలరా? అవును, అదే -5 పవర్ ఉంటే ఒక సూటబిలిటీ టెస్ట్ చేయాలండి. ఒకవేళ మీరు సూటబుల్ ఉంటే చేయించుకోవచ్చు లేజర్ ఆపరేషన్. అలాగే సార్, ఈ ఆపరేషన్ చేయడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది? The surgery takes only 10 minutes. ఓకే. And from next day you can go back to work. మీరు అంటే రెస్ట్ ఏం అవసరం ఉండదు. అవసరం లేదు. కొన్ని ప్రికాషన్ తీసుకోవాల్సి వస్తుంది, కానీ దాని తర్వాత మీరు నెక్స్ట్ డే నుంచి కాలేజ్కి లేకుంటే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మత్తిస్తారా, బాధ, నొప్పి అనేది ఉంటుందా? చాలా మంది భయపడుతూ ఉంటారు. అవును, కరెక్ట్. కానీ ప్రొసీజర్ టైమ్ ఇస్ ఓన్లీ 10 minutes. సో బేసికలీ డ్రాప్స్ వేసి మత్తు డ్రాప్స్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు ఒకటి 2 years కింద లాస్ట్ 1 year లో ఆపరేషన్ అయింది సార్, క్యాటరాక్ట్. ఓకే. లెఫ్ట్ రైట్ 2 అయిపోయినాయి. యాక్చువల్లీ నాకు ఆపరేషన్ అయిపోయినాక ఏదో లెఫ్ట్ ఐ కిందికి ఏదో లైన్ దగ్గర కనపడుతున్నది. డాక్టర్ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గర నేను ఇంజెక్షన్ తీసుకున్నా 2 months కింద, 2-3 months కింద. అయినా నాకు అది ఏమి డిఫరెన్స్ కాలేదు. నా విజన్ కూడా కొద్దిగా తగ్గుతా ఉన్నట్టు అనిపించి అన్నాడు సార్. సార్ మీరు ఇంజెక్షన్ ఎందుకు తీసుకున్నారు కంట్లో ఆఫ్టర్ ఆపరేషన్? అది వెరికోస్ ఏదో వెక్షన్ ఏదో వీతోటి వెరికోస్ అన్నాడు సార్. ఓకే, బేసికలీ మీ రెటినాలో ఫ్లూయిడ్ వస్తుంది అనుకుంటాను సార్, దానికోసం ఇంజెక్షన్ ఇచ్చారు. సో స్వెల్లింగ్ తక్కువ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అవసరం పడితే ఇంకొక ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్. హెల్త్ ప్లస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చందనం గుణాల కలయిక చర్మం ఎంతో నిగారింపు. సంతూర్ 100 గ్రాముల సోపులతో ఒక ఆకర్షణీయమైన పెన్ పూర్తిగా ఉచితంగా పొందండి. త్వరపడండి. నలుగురు, వాళ్ళలో ఒకడు. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం దీనిలో ఉన్నాయి డీప్ యాక్టింగ్ బాదాం మిల్క్ మరియు చందనం. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి, ఇంకా కోమలంగాను మృదువుగాను చేస్తాయి. ఇందువల్ల మీరు కనిపిస్తారు ఏళ్ల తరబడి యవ్వనంగా. కొత్త సంతూర్ మాయిశ్చరైజ్డ్ సాఫ్ట్ స్కిన్ కోసం మీ సంతూర్ 2 వినూత్నమైన రూపాల్లో. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. Telangana's first biggest educational fair 2014. Anurag Group of Institutions సమర్పణలో Apex Educational Services T-News సంయుక్త ఆధ్వర్యంలో 100కు పైగా ఇన్స్టిట్యూషన్స్ పాల్గొంటున్న అతిపెద్ద విజ్ఞాన సర్వస్వం.
ఈ నెల 28, 29 తేదీల్లో దిల్సుఖ్ నగర్ చైతన్యపురి పుష్ప గార్డెన్స్ లో జరిగే ఎడ్యుకేషన్ ఫెయిర్ కి ఫ్రీ ఎంట్రీ. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్, కోదాడ. సహ సమర్పించువారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్. శ్రీ ఇందో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్. శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. మాధురి గారు లైన్ లో ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతాం ఆవిడతో. మాధురి గారు నమస్తే అండి. డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మాధవి గారు. మాధురి గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇది నాకు పాయింట్ ఐ చెకప్ చేయించుకుంటాను సార్ ఎవ్రీ 1 year ఒకసారి. ఓకే, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. మీ పవర్ ఎంత ఉందండి? 8.25 మైనస్. మీ వయసు ఎంత ఇప్పుడు? 27. ఓకే, సో అదే మీరు లెఫ్ట్ ఐ 8.50 ఉంది మైనస్. ఈ లేసిక్ సర్జరీ -1 నుంచి -14 వరకు చేయొచ్చండి. సో ఒక సూటబిలిటీ టెస్ట్ చేయాలి మీరు. ఒకవేళ మీరు సూటబుల్ ఉంటే మీరు లేజర్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. రైట్. సిద్దిపేట నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. హలో రాకేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో రాకేష్ గారు చెప్పండి. ఇది కన్ను రెడ్ కావడం, దురద ఇట్లా కన్ను పైన ఇట్లా పొడలాగా వస్తుంది. ఓకే, మీ ఎప్పటి నుంచి ఉంది అది? మీకు ఇప్పటికి 6 నెలలు అవుతుంది. రెడ్ అయ్యి దురద బాగుంది. మీ వయసు ఎంత ఇప్పుడు? 25. ఓకే, మోస్ట్లీ మీకు ఎలర్జిక్ కంజక్టివైటిస్ ఉంటుందండి. దానికి సరిపోయిన ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే సార్, మీరు కార్నియా స్పెషలిస్ట్ కదా, అలాగే కొరియోకోనిస్ అనేది వింటూ ఉంటాం. ఇందులో కొత్త కొత్త పద్ధతులు ఏమొచ్చాయి? ఇప్పుడు డయాగ్నోసిస్ చాలా మంది కెరటోకోనస్ డయాగ్నోస్ అని వచ్చేస్తున్నారు. సో మా దగ్గర కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. లైక్ క్రాస్ లింకింగ్, అంటే పవర్ పెరగకుండానే రేడియేషన్ ట్రీట్మెంట్ చేస్తాం. దానికి యాక్సిలరేటెడ్ క్రాస్ లింకింగ్ ఆర్ C3R అని చేస్తున్నాం. ఇంకా చూపు పెరగాలని ఒక ఇంటాక్స్ ఆర్ ఇంట్రాకార్నియల్ రింగ్స్ అని కూడా చేస్తున్నాం మనం. ఓకే, సో ఇంకా ఒకవేళ అది కూడా సెట్ కాకపోతే అండ్ కెరటోప్లాస్టీ, డీప్ యాంట్రలామిలా కెరటోప్లాస్టీ ఆర్ నల్లగుడు మార్చ్ కూడా చేస్తున్నాం. నల్గొండ నుంచి సౌజన్య గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. సౌజన్య గారు నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నాది ఏజ్ 20 అండి. ఓకే, సైట్ +5 ఉందండి. ఓకే, హలో, చేయించుకోవచ్చు. 20+5 అంటే ఒక సూటబిలిటీ టెస్ట్ చేయించుకొని +7 వరకు ట్రీట్ చేయొచ్చండి లేజర్ ద్వారా. +1 నుంచి +7 వరకు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. గోదావరి నుంచి లైన్ లో ఉన్నారండి, మాట్లాడదాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్ నాకు ఇంత 1.5 years క్రితం నేను మెడివిజన్ లో చూపెట్టుకున్నాను సార్, మేదీపట్నం. ఓకే, అయితే ఈ కళ్ళకు సంబంధించి నాకు ఫస్ట్ లెఫ్ట్ ఐలో మధ్యలో ఒక మన పింక్ కలర్ లో అంటే మరకలాగా వస్తుండే. తర్వాత రైట్ సైడ్ కూడా సేమ్ అట్లనే వచ్చింది. అయితే అందులో ఏం చేసినట్టు యాంజియో చేశారు. ఓకే, చేసిన తర్వాత డ్యామేజ్ అయింది. మీకు షుగర్ ఉందా సార్? షుగర్ ఉందా మీకు? షుగర్ లేదు సార్. ఓకే, దీనికి ట్రీట్మెంట్ లేదు, చూపు తక్కువ ఉంటుంది అని చెప్తారు సార్. ఓకే, దానికి మధ్యలో అంటే ఈ పక్కన ఈ సైడ్ లో క్లారిటీ ఉంటది, మధ్యలో ఒక పింక్ లాగా ఒక పొరలాగా అనిపిస్తుంది. బేసికలీ మీకు కొరాయిడల్ నీవాస్కులేషన్ ఉండొచ్చు అనుకుంటా. సో దానికి అవసరం పడితే ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాం ఈ మధ్య. సో మీరు ఒకసారి రెటినా స్పెషలిస్ట్ ని కలిస్తే అడ్వైస్ ఇవ్వచ్చు కరెక్ట్ గా. నెక్స్ట్ రాము గారు లైన్ లో ఉన్నారండి. రాము గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. సార్ నేను బస్ కండక్టర్ గా చేస్తున్నాను సార్. అయితే నాకు వయసు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు నాకు -5 డిస్టెన్స్ ఉంది సార్. మళ్ళీ ఈ మధ్య నాకు
దగ్గర చూపు కూడా ప్రాబ్లం వచ్చేసి సార్. అయితే లేజర్ ట్రీట్మెంట్ ఉందన్నారు, నాకు ఏమో తెలియదు, ఇప్పుడు హైదరాబాద్ చెక్ చేయించుకోలేదు. ఓకే అయితే నాకు సివిజన్ ఉందని తెలిసింది. అయితే దీని కొద్దిగా నాకు ఖర్చు గురించి కానీ టెస్ట్ల గురించి కానీ ఎంత ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇది క్యూరబుల్ ఉందా, మళ్ళీ ప్రాబ్లం ఏం కాదా? సార్ ప్యాకేజెస్ ఉంటాయి, దానికి 20,000 నుంచి ప్యాకేజెస్ స్టార్ట్ ఉంటాయండి. సో మీరు వస్తే మా కౌన్సిలర్స్ మీకు అడ్వైస్ ఇవ్వచ్చు ఏ ప్యాకేజ్ మీకు సూట్ అవుతుందని. సో 20,000 నుంచి ప్యాకేజెస్ ఉన్నాయి దానికి. అలాగే సార్ కెరటోకోనస్ చేయడం ద్వారా రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో నవడేస్ టెక్నాలజీ చాలా మారింది. సో ఒక 5 years కింద చేసిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా తేడా వచ్చింది. సో విజువల్ అవుట్కమ్స్ కూడా సక్సెస్ రేట్ ఇస్ క్లోజ్ టు 90 to 95% ఇన్ దీస్ ప్రొసీజర్స్. ఓకే. సో 90 to 95 రెస్ట్ కూడా ఇప్పటి వరకు 6 months రెస్ట్ ఉంటుండే. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వల్ల మాక్సిమం 15 days to 1 month రెస్ట్ ఉంటుంది. ఇంకా విజువల్ రికవరీ ఇస్ ఆల్సో ఫాస్టర్ విత్ ద న్యూర్ టెక్నిక్స్. The visual recovery is also faster with the newer techniques. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. మేము 92 నుంచి సఫర్ అవుతాను సార్. ఈ విజన్ తక్కువ ఉంది నాకు. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటి అని చెక్ చేయించుకుంటే అది ఎంఆర్ఐ గిట్లా బ్రెయిన్ అంతా చేసింది సార్. ఓకే. లోపల ప్రాబ్లం ఏం లేదని చెప్పిండు. కాకపోతే ఈ నర్వ్స్ ఐలో లోపల ఉన్న నర్వ్స్ దెబ్బతిన్నాయి అని చెప్పింది సార్. దీనికి ట్రీట్మెంట్ లేదన్నారు సార్. మరి లేటెస్ట్ గా ఏమన్నా వచ్చిందో తెలుసుకుందామని చేస్తున్నాం. మోస్ట్ ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లం సార్ లైఫ్ లో. మీకు ఆప్టిక్ అట్రోఫీ ఉండొచ్చండి. సో దానికి ప్రస్తుతం మన దగ్గర ట్రీట్మెంట్స్ లేవండి. రఘు గారు ఉన్నారని మాట్లాడదాం హైదరాబాద్ నుంచి. రఘు గారు నమస్తే అండి. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు -1.75 ఉంది సైట్. అయితే దానికి పాసిబుల్ ఎలాగాని, అంటే ఇప్పుడు సర్జరీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? మీ వయసు ఎంత ఉంటుంది సార్? మీ వయసు ఎంత ఉంటుంది? సైట్ మీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నాది అసలు 26 సార్. మీరు అదే చేయించుకోవచ్చు. మీరు -1.75 అంటే చేయించుకోవచ్చు లేజర్ ఆపరేషన్. అలాగే సార్ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? లేసిక్కి రెస్ట్ ఏం అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ నేను చెప్పిన ప్రకారం ఫ్లాప్ కట్ చేస్తాం. సో ఫ్లాప్ కట్ చేసి మళ్ళీ ఫ్లాప్ పెడతాం. సో రబ్ చేయకూడదు ఐస్. మోస్ట్ ఇంపార్టెంట్ రబ్ చేయకూడదు ఐస్. సెకండ్ ఐస్ బాగా క్లీన్ పెట్టుకోవాలి. ఇంకా ట్రీట్మెంట్ మేము డ్రాప్స్ ఎట్లా చెప్పినట్లు వాడుతూ ఉండాలి. చెకప్ కూడా ఎప్పుడు పిలిచినప్పుడు డాక్టర్ ఎప్పుడు పిలిచినప్పుడు వస్తుండాలి. చెకప్ కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్ ద సర్జరీ, దెన్ నెక్స్ట్ వీక్, 1 month పోస్ట్ అప్. సంవత్సరంకి ఒకసారి రొటీన్ ఐ చెకప్ చేయిస్తూ ఉండాలి లేజర్ ఆపరేషన్ అయిన తర్వాత. వారు కాకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ మనం ఆ కళ్ళుకి చెకప్ చేయించుతూ ఉండాలి. సో ఏది నెగ్లెక్ట్ చేసినా కూడా మళ్ళీ ఐకి ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. గోదావరి కన్వెన్స్ లైన్ లో ఉన్నారు. నాగరాజ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ నితేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నేను కార్పెంటర్ వర్క్ చేస్తా సార్. ఓకే. నేల అనేది కంటికి వచ్చి తాకింది, బాగా ఫోర్స్గా తాకింది. ఓకే. అయితే నేను ఎల్బీ ప్రసాద్ దగ్గరికి వెళ్తే వారు రైట్ ఐకి తాకింది అన్నది. ఓకే. అందులో రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే రైట్ ఐ ఇరిడో డయాలసిస్ రెటినా అటాచ్డ్ అని వచ్చింది అందులో. ఓకే. ఓకే. రెటినా బ్రేక్డ్, రెటినా ఇన్సేరియాలి ప్రిలాక్డ్ అని వచ్చింది. ఓకే. అయితే అది ట్రీట్మెంట్ ఆల్రెడీ ఏమన్నారంటే బ్యారల్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నారు. ఓకే. అయితే నాకు లెఫ్ట్ అంత క్లారిటీ రైట్ ఐ లేదండి. సో లెఫ్ట్ ఐకి మీరు ఐరిడో డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. హలో. కోల్కతా రైట్ సార్. అలాగే స్టూడియోకి వచ్చి లేసిక్ లేజర్ ట్రీట్మెంట్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. చూస్తూనే ఉండండి 10 News.